ఇస్తాం. ఇది చేసే లోపే కానీ ప్రభుత్వం నుంచి కానీ వస్తే ఏఆర్సీలో పెట్టేసి ఎమ్మెల్యే గారి ద్వారా, మినిస్టర్ గారి ద్వారా, జాయింట్ కలెక్టర్ గారు అప్రూవల్ అయిన తర్వాత, ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్ అయిన తర్వాత ఈ ఉన్నా కానీ బీఆర్ఐ చెప్తారు ఏ రోజు ఏం జరుగుతుంది అనేది. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ విలేజ్ బౌండరీ అయిపోయిన తర్వాత, బ్లాక్ బౌండరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బ్లాక్లో ఆ 200 నుంచి 250 బ్లాక్లో ఏదైతే గ్రామం యొక్క సరిహద్దు అనేది నిర్ణయిస్తూ విలేజ్ బౌండరీ ప్రతి ఒక్క రైతుకి నేను నీకు ఆ 3 సెంట్లకు డబ్బులు ఇవ్వడం, లేదంటే 3 సెంట్లు కలిపి 6 సెంట్లు ఇవ్వడం, అట్లా అండర్స్టాండింగ్ చేసుకుని కాలువ చేయడం. ఇట్లాంటి కొన్ని దగ్గర ఉన్నాయి. అలాంటి కానీ రైతులు వాళ్ళు ఇద్దరు కలిసి కానీ వస్తే మనం దానికి రియాక్షన్ తీసుకుంటాం. అలా కాకుండా రైతు అతని దాంట్లో అతని అవసరాల కోసం తోపుడు కాలని ప్రభుత్వ కాలువ గుర్తించము, తోపుడు కేసు మాత్రం పెట్టి వేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ సర్వే చేసిన తర్వాత మీ రికార్డులన్నింటినీ కూడా గ్రామ రెవెన్యూ వీఆర్ఓకి మరియు విలేజ్ సర్వే అసిస్టెంట్ ఒక్కో సర్వే నెంబర్లో పంపుకోలేదు. రైతుకు పాస్బుక్లు ఏంటంటే ఆ సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్, 2-3 సర్వే నెంబర్లు కలిసి పాస్బుక్ ఇస్తుంది. ఈ సర్వే అనేది జరిగింది. సర్వే జరిగేటప్పుడు రైతులకి తెలియపరుస్తారు అన్నమాట. నోటీస్ ద్వారా ఈ సర్వే నెంబర్లో ఏ అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద మా గ్రామాన్ని ఫస్ట్ సర్వేకి పెట్టడం చాలా థ్యాంక్ యూ సార్ మీకు. మా తరఫున మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయాం. ఒకరి రికార్డు ఇంకొకరు మార్చడం, ఇంకొకరి రికార్డు ఇంకొకరికి మార్చడం, తరతరాలుగా ఉండి పొలాలను కూడా పక్కన వాళ్ళకి మార్చుకోవడం. వీటి వల్ల తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, రెవెన్యూ వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయింది మా వాళ్ళకి. ఈసారైనా అట్లాంటి పొరపాట్లు లేకుండా గ్రామంలో ఉండేవాళ్ళు, ఒకవేళ గ్రామంలో లేని వాళ్ళని గ్రామంలో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు కౌలు చేస్తుంటే వాళ్ళ కౌలుదారుని పిలిపించుకొని హద్దులు చూపించుకొని దాని ప్రకారం సర్వే చేస్తే బాగుంటుంది. ఆ సర్వే ప్రకారం ఎక్కడ తప్పులు తడికలు లేకుండా రెవెన్యూ రికార్డులో దాన్ని చేరిస్తే వీళ్ళకి ఏం కావాలన్నా వ్యవసాయ పరికరాలు కానీ, యూరియా కానీ, లేదా బ్యాంకుల్లో లోన్లు కానీ, దేనికైనా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ ప్రాబ్లమ్స్ మాకు చాలా ఉన్నాయి సార్. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు చేయవలసింది. మీకు ఓకేనా అని 90 నోటీస్ ఇస్తాం. అప్పుడు కూడా మీ అనుమానాలు ఉంటే కూడా, అంటే వన్స్ సర్వే అయిపోయిన తర్వాత ఓటో ఎల్పిఎం నెంబర్ లేదా ఓటో చల్తా నెంబర్కి పలానా వెంకయ్య పేరు పెట్టాము, ఇంత వెంకయ్యకి ఇది 1 ఎకరా 2 సెంట్లు, 1 ఎకరా 3 సెంట్లు పొలం వచ్చింది అని మీకు 90 నోటీస్ ఇస్తాం. అంటే అప్పటికి రికార్డులు ఇంకా రెడీ చేయాల. అప్పుడు కూడా మీకు అనుమానాలు ఉంటే, లేదండి నా పొలము 1 ఎకరా 2 సెంట్లు కాదు, నాది 1 ఎకరా 20 సెంట్లు అంటే, మళ్ళా కూడా సర్వేయర్ని పంపించి మీ సమక్షంలో కొలిపించి మీ అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతనే మేము ముందుకు వెళ్తాం. కాబట్టి మీ వైపు నుంచి మా సహకారం ఏంటంటే, మీ భూమి మీదకి వచ్చినప్పుడు కానీ, సరైన సమయంలో మీ పత్రాలు రెవెన్యూ సిబ్బందికి అందించడంలో కానీ జాప్యం చేయకుండా త్వరితగతిన మన గ్రామాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాము. అలాగే ప్రతి సందర్భంలో, ప్రతి స్టేజ్లో ఇదే విధంగా మేము గ్రామసభ కండక్ట్ చేసి ఎవరి పేర్లు పెడుతున్నాం అవన్నీ చదివి మీకు వినిపించిన తర్వాతనే ముందుకెళ్తాం. మ్యాక్సిమం తప్పులని మినిమైజ్ చేయడానికే ప్రయత్నిస్తూ 0% తప్పులు తోటి ముందుకెళ్ళి రెవెన్యూ రికార్డులు తయారు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా పైలట్ విలేజ్లో భాగంగా మనము అల్లూరు మండలంలో సింగపేట గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు చిన్న ర్యాలీ నిర్వహించి రైతులందరికీ త్వరలో మేము రీసర్వే స్టార్ట్ చేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజెప్పడం కోసం గ్రామ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతుల నుంచి మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, రీసర్వే జరిగే సమయంలో ఎటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే
మీకు నోటీస్ ఇచ్చిన రోజు, అలాగే మీకు మీ భూమి మీదకి సర్వే టీం వచ్చే రోజున మీ అందరూ అందుబాటులో ఉండి మీ పొలం యొక్క హద్దులు చూపిస్తూ మీ పొలం యొక్క సంబంధిత పత్రాలను సర్వే టీంకి ఇచ్చి ఎటువంటి తప్పులు లేని రెవెన్యూ రికార్డులు రూపొందించడానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రీసర్వే మేము ఏ విధంగా చేయబోతున్నాం, అలాగే ఏ విధంగా ప్రజల సహకారాన్ని కోరుకుంటున్నాం, ప్రజల భాగస్వామ్యంతో రీసర్వే చేయు విధానాన్ని కూడా మీకు మండల సర్వేయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే మనము ఒకే విలేజ్ మొత్తాన్ని ఒకేసారి రీసర్వే చేయడానికి సులభతరమైన పద్ధతిలో బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్ కూడా ఒక సర్వే టీంని వేసి సర్వే సక్సెస్ఫుల్గా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గ్రామంలోని రైతులందరినీ కూడా ఈ రీసర్వే ప్రాజెక్టులో భాగం చేయడానికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరినీ అందులో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా క్వరీస్ అంటే మీకు ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే మీరు ఆ గ్రూప్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మా నోటీస్కి తీసుకొని వచ్చి దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. కాబట్టి సింగపేట రైతు మిత్రులందరికీ ముఖ్యంగా నేను కోరుకునేది ఏమిటంటే, ఏ రోజైతే మనం రీసర్వే చేస్తున్నామో అలాగే రీసర్వే కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి సందర్భానుకూలంగా మీరు ఏదైనా సందేహాలు ఉంటే రెస్పాండ్ అయ్యి మీరు వెంటనే నివృత్తి చేసుకొని మీ 1B అడంగల్లో మీ పేర్లను LPM నెంబర్లో మీ విస్తీర్ణాన్ని తప్పులు లేకుండా నమోదు చేసుకోవడంలో హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సింగపేట గ్రామంలో ఏర్పాటు చేసుకోవడానికి మరియు సింగపేట గ్రామంలో రైతులందరూ సహకరించేలా కృషి చేస్తున్నటువంటి అమర్ రెడ్డి గారికి మరియు అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ప్రభుత్వ అధికారులకి మరియు మీడియా మిత్రులకి నా నమస్కారాలు. గతంలో జరిగినటువంటి రీసర్వేలో తప్పులని మళ్ళా పునరావృతం చేసుకోకుండా అందులోని తప్పులని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసర్వే ప్రాజెక్టుని పైలట్ కింద చేపట్టింది. ఇందులో భాగంగా అల్లూరు మండలంలో ఫేజ్ 2 కింద పైలట్లో ఫేజ్ 2 కింద మనం ఈరోజు సింగపేట గ్రామంలో రీసర్వేను ప్రారంభించుకుంటున్నాము. అయితే ఇందులో ప్రధానంగా రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇంతకుముందు విలేజ్ మొత్తాన్ని ఒకటే బ్లాక్గా తీసుకొని చేసేవాళ్ళం. ఈరోజు ఈ విలేజ్ ఏదైతే మనకు సింగపేట విలేజ్ ఉందో ఇందులో 7,000 ఎకరాలు పైనే ఉంది. కాబట్టి ఈ గుడికట్టు మొత్తాన్ని కూడా 25 బ్లాకులుగా అంటే ఇంచుమించు 200 నుంచి 250 వరకు ఒక బ్లాకుగా ఏర్పాటు చేసి బ్లాక్ వరకు రీసర్వే చేస్తూ ఆ బ్లాక్లో ఎప్పుడు ఏ టైంలో ఏ తేదీన రీసర్వే జరుగుతుంది, ఆ టీం ఎప్పుడు వస్తుంది అనే విషయాలను కూడా రైతులందరికీ తెలియజేసేలాగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ప్రతి విషయాన్ని కూడా రైతుకు తెలియజేస్తూ రైతు సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది అతని భూమిని. లాస్ట్ టైము రైతులు లేకుండానే మా పేరు లెక్కలేదు, వేరే వాళ్ళ పేరు లెక్క ఎలాంటి సమస్యలు కొన్ని వచ్చాయి. ఇప్పటికీ రీసర్వే అయిపోయిన వాటిల్లో కూడా అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మేము భూమి మీద ఉన్నాము కానీ మేము ఎక్కడో కౌలుకిచ్చి వేరే చోటుకు వెళ్ళున్నాము, కానీ పేర్లు మా ఎక్కకుండా వేరే ఎక్కాయని. కానీ ఇప్పుడు అలా కాకుండా రైతు వచ్చేంత వరకు వెయిట్ చేసి 1కి 2 నోటీసులు ఇచ్చి మరీ అతను వచ్చిన తర్వాతనే అతని భూమిని సర్వే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైతుల నుంచి మేము కోరుకునే సహకారం ఏంటంటే, ఏదైతే మనకు రెవెన్యూ రికార్డులలో తప్పులు ఉన్నాయో వాటన్నిటిని సవరించుకుంటూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1B అడంగల్లో పేర్లు రావడం కోసం మీరందరూ కూడా మీ పొలాన్ని సర్వే చేసేటప్పుడు తప్పనిసరిగా మీరందరూ అటెండ్ అయ్యి మీ పొలం హద్దులను సరిగా చూపించి ఈ సర్వేను సద్వినియోగం చేసుకొని ఎటువంటి తప్పులు లేని రెవెన్యూ రికార్డులు మేము తయారు చేసుకోవడానికి, అలాగే మీరు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.